దేశంలో బీజేపీ ప్రభుత్వం ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూస్తుందని ఈడీ సిబిఐలతో దాడులు చేయించి ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తాంసీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని అన్నారు. తాము చేస్తే ఒకటి, వేరొకరు చేస్తే మరొకటి అన్న చందంగా బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందని అన్నారు. తనకు అనుకూలంగా ఉంటే సరే, లేదంటే ఐటీ, ఈటీ దాడులతో దాడులు చేయించడం, అదేవిధంగా భయపెట్టడం బీజేపీకి పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. అవినీతి అక్రమాలతో కూరుకుపోయిన నేతలను వదిలేసి ప్రశ్నించే వారిని అనగదొక్కాలని చూడడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ నాటకమాడుతోందని అన్నారు. ఈసారి ఎన్నికల్లో 400 కాదు కదా, 40 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ దాంతో సహా ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలతో ఒక ఇండియా కూటమి ఏర్పడింది. ఈ ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకు భయభ్రాంతులకు గురి చేస్తారు. బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ అవినీతిని ఎదిరిస్తే, బీజేపీ అక్రమాల్ని బయట పెడితే ఎన్ఫోర్స్మెంట్, ఈడీ దాడులు, ఐటీ దాడులు, లేదా క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, సిబిఐ దాడులు, ఇట్లా రకరకాల అలా చేతుల్లో పెట్టుకొని దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ భయపెడతాయి. ఎందుకు భయపెడుతున్నా అంటే, బీజేపీ ప్రభుత్వం ఇక కనుమరుగైపోతే రాదు 10 సంవత్సరాలు దేశంలో సంపద అంతా కొల్లగొట్టిండ్రు, దేశ సంపద అంతా పెత్తందారులకు కట్టబెట్టిండ్రు. ఇది ప్రజలకు అర్థమైపోయింది 10 ఏళ్ళు. అందుకే రాముని పేరు మీద లేదా ప్రాంతీయ రాజకీయ పార్టీలను దొంగ తీసుకోనో మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు మోసం చేయడానికి ఇలా బీజేపీ సిద్ధమైతే దేశ ప్రజలు ఊరుకునేటోళ్ళు లేరు. రాముని పేరు, దేవుని పేరు, హిందుత్వం అని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు మీరు అధికారం చేసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అందుకేమైనా తెలంగాణలో, కర్ణాటకలో ఎక్కడైతే చదువుకున్న వాళ్ళనో, ఎక్కడైతే తెలియపడినో వాళ్ళు అర్థం చేసుకోండి. బీజేపీ ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఇది దేవుడికి అందరికి ఉంటారు, అందరు భక్తులు ఉంటారు, అందరూ మతములు ఉంటారు, అందరికీ కులాలు మతాలు ఉంటాయి. కానీ ఏదో మోడీ వచ్చి ఏదో హిందూ మతం స్పెషల్ గా చెప్పడం, 10 ఏళ్లలో హిందూ మతం రాలే, ఇది లక్షల వేల సంవత్సరాల సాంప్రదాయం నడుస్తున్నాయి. దానికి ఎవరు వ్యతిరేకం కాదు, అంతా కరెక్టే, దాన్ని ఎవరు కాదనదు. కానీ బీజేపీ ప్రభుత్వం ఏదో చరిత్ర చెప్పుకుంటా రాజకీయం వెళ్తారు. దానికి తిరుగుబాటు 400 సీట్లు వస్తాయి, రోజు రోజు 400 అంటే 400 కాదు, 40 వస్తే మస్తాయా, 0 తీసేయాలి అని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్తా ఉన్నాం. ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని ఇండియా కూటమి కమ్యూనిస్టులతో సహా కాంగ్రెస్ పార్టీతోటి ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం వచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజాస్వామ్యవాదులు ఒకటి కావాలని రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి అందరికీ భక్తి భావనలు ఉండాలి. దానికి ఏం అభ్యంతరం లేదు. కుల మతాలు ఉన్నాయి, దానికి అభ్యంతరం లేదు. కానీ దేశ సంరక్షణ కొరకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి అందరు ప్రజలందరూ ఒకటే బీజేపీని మతోన్మాదాన్ని